ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం శివారు వలసపల్లి అడ్డరోడ్డు దగ్గరలో ఉన్న క్రిషాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్లో గురువారం రోబోటిక్స్ అండ్ ఏఐ ఎక్స్పో కార్యక్రమాన్ని స్కూల్ డైరెక్టర్స్ తాడేపల్లి రాజక్రాంతికుమార్, బట్టు విజల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ చీదరాల మధుబాబు, దుర్గాపార్వతి, బీజేపీ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ చౌటపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఎక్స్పో కార్యక్రమంలో విద్యార్థులు తమ సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రదర్శించారు. ముఖ్యంగా భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానాలైన రోబోటిక్స్ మరియు ఏఐ రంగాలలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు అందర్నీ ఆకర్షించాయి. ఈ ప్రదర్శన విద్యార్థులలోని ఆవిష్కరణ స్ఫూర్తిని మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ప్రతిబింబించింది. విద్యార్థులు సొంతంగా తయారుచేసిన వివిధ రకాల పనులు చేయగల స్మార్ట్ రోబోట్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రోజువారీ సమస్యలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన కొత్త తరం సాంకేతికత గురించి విద్యార్థులు సందర్శకులకు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు మరియు పలువురు నాయకులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను, సాంకేతిక పరిజ్ఞానంపై వారికున్న పట్టును అభినందించారు. ఇలాంటి ఎక్స్పోలు పిల్లలకు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించి వారిని భవిష్యత్తు సవాళ్లకు సంసిద్ధులను చేస్తాయని వారు పేర్కొన్నారు. ఈ రోబోటిక్స్ మరియు ఏఐ ఎక్స్పో కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, రేపటి ప్రపంచాన్ని రూపొందించే యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన ప్రయత్నంగా చెప్పవచ్చని అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను కనపర్చడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన రోబో కలాం సీఈఓ మహ్మద్ సాజిద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని క్రిషాలిస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపారు. మేము ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసాం. సో ఇట్ ఈస్ క్వైట్ బిట్ ఇంట్రెస్టింగ్. సో వీ హ్యావ్ డెవలప్డ్ ఏ వాచ్, ఎ థియరాటికల్ వాచ్. సో ఇట్ ఈస్ గోన్ బి ఎ బిగ్ చేంజ్. అది చాలా చేంజ్ తీసుకొస్తుంది అనుకుంటున్నాను. లెట్ us have an AV on that. After that I'll explain the project. Please. Left, backward, and it stops. Real life applications. These movements are used in real robots such as you can see, when we turn on the motor, it goes, the wheels rotate, it goes smoothly on the road, and when I pull gently, it goes to the other side. It detects the surroundings. It will say hi or hi based on the distance. Hi. So I will complete like sensor. Yeah, sensor is trying to understand your distance. అబ్బాయి లేదా నా పాప పెద్దగా అయిన తర్వాత షీ షుడ్ సాల్వ్ దట్ ప్రాబ్లమ్ అని ఒక సింపుల్ పాయింట్ని మనం మిస్ చేస్తున్నాం. డైలీ స్కూల్కి వెళ్తున్నారు. ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి, స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? మా డాడీ పంపిస్తున్నాడు, మా మమ్మీ పంపిస్తున్నారు, వెళ్తున్నాం. దిస్ ఈజ్ వాట్ ఐ కమ్ టు నో ఫ్రమ్ 3,25,000 స్టూడెంట్స్. నేను ఇప్పటి వరకు నేను ఏదైతే సెషన్స్ ఇచ్చానో, ఏదైతే నా టీమ్ సెషన్స్ ఇచ్చిందో, నేను పర్సనల్గా అందులో 3,25,000 మందికి నేను పర్సనల్గా ట్రైన్ చేశాను రోబోటిక్స్ అండ్ కోడింగ్ మీద. చాలా గవర్నమెంట్స్తో కూడా నేను వర్క్ చేశాను. సో వీటన్నిటిలో కూడా నాకు మేజర్గా మిస్ అయిన రీజన్ ఏంటిది అంటే ప్రాక్టికాలిటీ మిస్ అవుతున్నాము. సో ఆ ప్రాక్టికాలిటీని ఎందుకు మనం తీసుకొని రావద్దు అనేసి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఒక ఐటీ కంపెనీ, సాఫ్ట్వేర్ డిజైన్ చేసి డెవలప్ చేసి ఏఐ ఇంటిగ్రేట్ చేసి చేసేవాళ్ళం. దెన్ ఆఫ్టర్ వీ అండర్స్టూడ్ వీ నీడ్ టు చేంజ్. సో మేజర్గా చేంజ్ ఎక్కడొస్తుందంటే మనం తినక యాజ్ ఎ పేరెంట్ ఒక అబ్బాయికి ఎడ్యుకేషన్ కోసం నేను ఎన్నో పేరెంట్స్ని చూశాను, వాళ్ళు తినకపోయినా పర్లేదు కానీ నా ఈవినింగ్. సో ఎంజాయ్ చేస్తున్నారా? అందరికీ నమస్కారం. సో ఐ థింక్ క్రిషాలిస్ కానివ్వండి, లేకపోతే రోబో కలాం కానివ్వండి, మీకు ఇన్స్పిరేషన్ నాకు తెలిసి అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారని అనుకుంటున్నాను. ఎందుకంటే సిబి గారి విజన్లో మనం చూస్తే ఒకప్పుడు ఐటీ కానివ్వండి, హైటెక్ కానివ్వండి, బయోటెక్ కానివ్వండి, ఏఐ కానివ్వండి, ఇప్పుడు డీప్ టెక్. సిబిఎన్ గారు మరి చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ టైం. సో ఇన్స్పైరింగ్ టైంలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తోటి మోడీ గారి ఏదైతే 2040 విజన్ ఉందో
$30 trillion జీడిపిని రీచ్ అవ్వాలి. అలాగే స్టేట్లో $2 trillion మరి జీడిపిని రీచ్ అవ్వాలంటే ఇలాంటి ఇన్నోవేషన్స్ అవసరం. సో ఇలాంటి ఆంటర్ప్రినర్స్ అవసరం. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి మరి ఇట్లాంటి ఇన్నోవేషన్స్, ఇట్లాంటి స్టార్టప్స్, ఇలాంటి క్రియేటివిటీ కనుక మనకి ఇండియాలోనే చేస్తే నో డౌట్ 2040కి మనము టాప్ 3 ఎకానమికల్గా బాగా స్ట్రాంగ్ అయ్యే నేషన్ ఉంటామని ఎటువంటి సందేహం లేదు. నేను ఇంప్రెస్ అయింది, దీనికంటే కొంచెం వెనక్కి వెళ్తే ఎప్పుడైతే క్రిసాలిస్ వాళ్ళు వచ్చి ఇట్లాంటివి చేద్దామని మా ఆఫీస్తో డిస్కస్ చేసినప్పుడు ఐ వాజ్ బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం ధర్మాజిగూడెం, ఇది నా సొంతూరు కూడా ధర్మాజిగూడెం. మరి ఇక్కడ ఇలాంటి స్కూల్ తోటి రోబోకలాన్ అనే ఒక కంపెనీ కొలాబరేట్ అయ్యి ఇది చేస్తుందంటే I was surprised and also excited and I was anxious. So అందుకోసమని నా schedule tight ఉన్నా కూడా I thought maybe I'll swing by and watch the show. అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం చూపిస్తున్నారు అనేది. So that's what pushed me to be here tonight. So ఇక్కడ ఈ స్కూల్లో చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ ధర్మాజిగూడెంలో ఇంత క్రీమ్ ఉంది, ఇంత మంచి టాలెంట్ ఉంది అనేది నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎమ్మెల్యేగా. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైతే మనిషికి ఎడ్యుకేషన్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలిస్తే, దానికి సంబంధించిన కేస్ స్టడీ మనం సరిగ్గా రాసుకుంటే, ఒక బిజినెస్ సినారియో ఏదో చూసాం మనం. స్మార్ట్ వాచ్ వాళ్ళు చూపించింది, రెడ్ జోన్ వాచ్ కానివ్వండి, లేకపోతే ఉమెన్ సేఫ్టీ కానివ్వండి. సో అది ఎలాగ వాళ్ళు దాన్ని బిల్డ్ చేస్తారంటే, ఫస్ట్ మనమే కనుక మన ఇంట్లో అమ్మాయిలే ఒక డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నా, లేకపోతే ఒక వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటే దాన్ని ఎలాగ మనం ఫేస్ చేస్తాము అనేది ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనుకోండి. మరి ఈ యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్ని ఎలాగ సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడన్నీ మనం చూస్తున్నాం, స్మార్ట్ వాచెస్ చూస్తున్నాము, అలాగే ఇందా చూపించారు. మరి రోడ్ సేఫ్టీ విషయంలో సో మనం ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వస్తున్న కొన్ని లేటెస్ట్ కార్డ్స్ కానివ్వండి, కొన్ని జర్మన్ టెక్నాలజీ కార్డ్స్ కానివ్వండి. సో దాంట్లో ఇప్పుడు ఎవరన్నా లిమిట్కి మించి ఎక్కువ తాగితే మరి వారి కార్ స్టార్ట్ చేయాలి, కార్ మూవ్ అవ్వాలంటే ఫస్ట్ కార్లో ఉన్న దాంట్లో వాళ్ళు వచ్చి ఊదాలన్నమాట. సో అది ఊదినప్పుడే కార్ స్టార్ట్ అవుతుంది అన్నమాట, లేదంటే కార్ స్టార్ట్ అవ్వదు. సో ఇట్లాగా మనం చూస్తే రోడ్ సేఫ్టీ విషయంలో కానివ్వండి, ఇప్పుడు టెస్లా ఉంది. టెస్లా కార్ వచ్చేసి కంప్లీట్గా ఆటోమేటిక్ కార్. సో టెస్లా ఏంటంటే మనము దాన్ని ఎక్కడికి వెళ్ళాలో పెడితే మనం డ్రైవ్ చేయకుండా కూడా అదే తీసుకెళ్తుంది. సో దాట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే సో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద ఓన్లీ థింగ్ దట్ కాన్స్టెంట్లీ చేంజెస్ ఈజ్ అ చేంజ్. ఎప్పుడు కూడా మార్పు అనేది ఎప్పుడు మారుతూ ఉంటుంది. సో మనం యాజ్ హ్యూమన్స్ ఏంటంటే ఈ యొక్క టైంకి, జనరేషన్కి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఒకప్పుడు మనకు గుర్తుంటే మన ఇంట్లో ల్యాండ్ ఫోన్స్ ఉండేవి, అది కూడా కొందరు ఇంట్లో ఉండేవి. ఎక్కడో మరి ఫోన్ కాల్ వస్తే చెప్పేవాళ్ళు, మనం వెళ్ళి అది అటెండ్ చేసేవాళ్ళం. తర్వాత మెల్లగా టచ్ ఫోన్స్ వచ్చాయి, కీప్యాడ్ ఫోన్స్ వచ్చాయి. మరి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ నుంచి మరి వాచ్ నుంచి మనం మాట్లాడచ్చు, మనం కమ్యూనికేట్ చేయొచ్చు, నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఏంటంటే చాలా చాలా క్రియేటివిటీగా మనము ఎప్పుడైతే ఉంటామో, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ వాట్ యు వాంట్ బి, వాట్ ఇన్స్పైర్స్ యూ. డిఫరెంట్గా ఆలోచించి మనం చేస్తే తప్పకుండా నో డౌట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ విజన్ నాట్ ఓన్లీ గ్రామంలో కాదు, డిస్ట్రిక్ట్లో కాదు, స్టేట్లో కాదు, తప్పకుండా ఇలాంటి టాలెంట్ని మనం చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళు మోటివేట్ చేస్తే నో డౌట్
నా కాన్స్టిట్యున్సీ నుంచి తప్పకుండా షైనింగ్ స్టార్స్ బయటకు వస్తారు. సో వన్ డే వాళ్ళ ఓన్ కంపెనీ స్టార్ట్ చేసి మరి ఎంతోమంది కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తారని చెప్పి నాకు ఎటువంటి డౌట్ లేదు. సో నిజంగా క్రిసాలిస్ మేనేజ్మెంట్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలాంటి ఒక మంచి కంపెనీ తోటి మీరు కొలాబరేట్ అయ్యి మరి సో ఏదైతే ఫ్యూచర్ ఉందో అది ఇప్పటి నుంచే మరి బేస్ వేసుకొని మీరు ఒక మంచి టాలెంట్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారో ఈ విషయంలో మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. తప్పకుండా మా కూటమి తరఫున క్రిసాలిస్కి ఇలాంటి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి అలాగే రోబోకలాం విజన్ అవుతుందో మేము ఆల్వేస్ సపోర్టివ్గా ఉండి మరి మా కాన్స్టిట్యున్సీ నుంచి మంచి స్టూడెంట్స్తో పాటు మంచి ఆంటర్ప్రినర్స్ అవ్వాలి. అలాగే ఒక డిఫరెంట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ తోటి మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది. మీరు కూడా అయితే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఉందో $30 trillion 2040 ఉందో అది 100% రీచ్ అవుతుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మరి ఒక మంచి ఒక థాట్ ప్రాసెస్ లాంటి ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఆల్.